హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అప్పుడు వర్షం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో అయితే ఒక 2-3 మొక్కజొన్న చెట్లు పెట్టాను. అవి అయితే పెద్దగానే కంకులు వేసినాయి. ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ కానీ అడుగుతారు అనమాట. నేనైతే ఇదేంటి మంచిగా కాల్పిస్తా. ఇవి ఎప్పుడో దింపవలసింది, చాలా రోజులు అయ్యింది. గింజలు అయితే ముదిరినట్టండి. ఏం చేసినావు కానీ అట్లా తెంపద్దు, ఆగాగు. గట్టిగా ఉన్నాయి, సామికి తెంపడం ఇష్టం లేదు. కంకులు అయితే వేసినాయి, బాగున్నాయి. చెట్టుకూర 1-2 తెంపేసింది. సామి చెట్టునే బీకేసింది. చూడండి, ఇక్కడదే చెట్టు పీకి పడేసింది సామి అయితే. చూడండి, ఇక్కడ చూపి సామి, ఇక్కడ చూపి. నేనైతే తెంపితే ఇప్పుడు కంకులు తెంపి కలుపుకున్నాం. కానీ కొన్ని కంకులు అయితే నిండే గింజలు వేయాలి అసలు. చూడండి, కంకి అయితే వేయండి మంచిని. ఫ్రెండ్స్, మనం అయితే తెంపేసుకుందాం కంకిని. వీటిని తెంపడం కష్టమే. చూడండి, ఇంత పొడి తెంపేసాను. చూడండి, నేనైతే చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఒక చెట్టు 2 వేసింది, ఒక చెట్టు అయితే 1 వేసింది. కానీ 2 వేసిన చెట్టు అంత పెద్దగా ఏం కాలేదు. ఇది సెకండ్ ఫ్యాంకి, ఇది ఫస్ట్ ఫ్యాంకి. ఫస్ట్ అయితే కొంచెం పర్లేదు, మంచిగా ఉంది. దీంట్లో కూడా గింజలు అయినాయి, గట్టిగానే అయినాయి, పెద్దగానే ఇవి. కానీ దీని నిండా గింజలు అయితే లేవు, తక్కువ ఉన్నాయి. ఇదే 2 తెంపిన ఉండనివ్వండి, అవి తక్కువ తెంపుకుని. కంకులు అయితే అన్నీ అయినట్టే ఆల్మోస్ట్. తెంపడానికి అయితే టైం లేకుండా అంతకి ఇంట్రెస్ట్ అనిపించలే, ఇంకా లేట్ అయిపోయింది. లేట్ చేస్తే ఇంకా అది ఉండని చిట్టి, అది కాలే. కొన్ని అయితే గింజలే వేసుకోవాలి అసలు, ఎందుకు కానీ ఇది చూడండి, ఇదైతే తొందరలోనే ఎండిపోయింది. చూడండి, గింజలు లేవు అసలు, ఎండిపోయింది. సామి అయితే అదే పండుగన్ని బిక్కి పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొక్కజొన్న కంకుల్ని కాలుస్తున్నాను. అవి కొంచెం గింజలు లావైనాయి కాబట్టి వాటిని ఉడకబెట్టడానికి వీలు కాదు కాబట్టి నేనైతే కాలుస్తున్నాను. మా పిల్లలు అయితే ఎప్పుడు కాలుస్తారో, ఎప్పుడు తిందామని వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. చూడండి, నేనైతే గ్యాస్ మీద కాలుస్తున్నాను. నిప్పులు ఉంటే అయితే చాలా బాగా కాలుతుంది. ఇప్పుడైతే వాటి కోసం స్పెషల్గా కట్టెలు తెచ్చి పెట్టలేం కదా, అందుకని అయితే గ్యాస్ మీద కాలుస్తున్నాను. ఎంతైనా మన చెట్టు గ్యాస్లవి అంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. న్యాచురల్ ఫుడ్ అనమాట, ఏ కెమికల్స్ లేకుండా వాడిందనమాట. చూడండి ఎంత బాగా. చూడండి, మా ఫ్యామిలీ వాళ్ళైతే ఎంత అల్లరి చేస్తున్నారో. ఎప్పుడు కాలుస్తాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ తొందరగా కాల్చు అని అంటున్నారు. నేనైతే కాల్చడం అయితే అయిపోతుంది. అలా మేము మా తోటలో కాసిన మొక్కజొన్నలతో పిల్లలకైతే స్నాక్స్ ఇస్తున్నాను అనమాట. మ్యాక్సిమం కూరగాయలైనా మేమే పండించుకుంటాం మాకున్న ప్లేస్లో. మేమైతే మొక్కజొన్న ఎంత త్వరగా వస్తుంది అనుకోలేదు, వచ్చిందనమాట. మా పిల్లలకైతే మొక్కజొన్న కాల్చి రెడీ చేసినాను. చూడండి, మీరు కూడా వీలైతే మీకు ఒకవేళ ప్లేస్ ఉంటే మీ ప్లేస్లో వేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.